పిల్లలు పొద్దున్నే స్కూల్కి వెళ్ళిపోయినరు. ఇంకా నా డైలీ రొటీన్ వ్లాగ్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా గుడ్లు బాయిల్ చేస్తున్నా మధ్యాహ్నం వంటకి. బాయిల్ చేసి కర్రీ చేద్దామని. ఇంకా మధ్యాహ్నం లంచ్కి స్టార్ట్ చేయాలి. బాయిల్డ్ ఎగ్ కర్రీ ఇంకా రైస్ పెట్టేస్తే సరిపోతుంది. హలో, వెల్కమ్ టు లక్ష్తాస్తిక్ వ్లాగ్స్. నేను మీ సర్లని చూస్తున్నారా. ఇంకా డైలీ రొటీన్ వ్లాగ్ స్టార్ట్ అయిపోయింది. పిల్లలు స్కూల్కి వెళ్ళంగానే ఇంకా మన పని మనకే ఉంటుంది కదా. ఇంకా లంచ్ టైంకి వంట రెడీ చేయడము, ఇంకా ఇంట్లో పని ఏమన్నా మిగిలిన పనులు ఉంటే ఇంకా ఫినిష్ చేసుకోవడమే. కిచెన్ అంతా క్లీన్ చేసుకోవడమే ఉంటుంది. ఆ తర్వాత ఇంకా మిగతా పనులన్నీ చేసుకోవాలి. మీలో ఎంతమంది డైలీ రొటీన్ వ్లాగ్ ఇలా చేస్తూ ఉంటారు? ఇంకా ఎంతమంది ఆఫీస్లోకి వెళ్ళే వాళ్ళు ఉంటారు, జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, మళ్ళీ హోమ్ మేకర్స్ ఎంతమంది ఇలా చేస్తూ ఉంటారు? కామెంట్ చేయండి. ఇంకా మనము ఆఫీస్కి వెళ్ళడం కంటే ఇంట్లో వర్కే ఎక్కువ ఉంటుంది కదా. ఎంత చేసినా పని అయిపోదు అన్నమాట. అంతవరకు ఇంట్లోనే ఉంటుంది మనకి. డబల్ డ్యూటీ అంటారు కదా, అదే అంత వర్క్ ఉంటుంది ఇంట్లో. చేస్తూ ఉంటే పని అవుతూనే ఉంటుంది అట్లా. ఇంకా మొన్న చూసారు కదా, ఇది కిచెన్లో వర్క్ చేయించినాము. ఇదే బండ మార్బుల్ పెట్టించినాము. ఇంకా అది ఇంకా అతుక్కోలేదు, భయం వేస్తుంది. అందుకే మెల్లగా వర్క్ కిచెన్లో పని చేస్తున్నాను. ఇంకా మార్బుల్ క్లీన్ చేసినాను. ఇంకా అటు సైడ్ టైల్స్ మీద ఇంకా క్లీన్ చేయలేదు, సిమెంట్ అట్లనే ఉంది. మళ్ళీ ఒకసారి చేసిన దాన్ని పిలవాలి, మళ్ళీ మంచిగా సిమెంట్ వేపించి పెట్టాలి. ఇంకా కొంచెం పని ఉంది, అది కూడా చేయించాలి షింక్ దగ్గరనే. అందుకని కొంచెం చూసి జాగ్రత్తగా చేస్తున్నాను. అక్కడ ట్యాపే వాడట్లేదు, ఇంకా ఇటు ట్యాపే వాడుతున్నాను, ఇటు సైడ్ది. ఇంకా నెక్స్ట్ వచ్చి చెట్లలో నీళ్ళు పోయాలి. తులసి కోటల్లో నీళ్ళు పోసిన తర్వాత ఇంకా కార్తీక దీపాలు వెలిగించినాయి, మట్టి ప్రమిదలు ఉన్నాయి. అవి ఎక్కడ పెట్టాలో తెలియక తొట్టిలో పెట్టినాను. అవి కూడా క్లీన్ చేసి ఒక దగ్గర పెట్టాలి. ఇంకా అక్కడంతా క్లీన్ చేయాలి. ఇంకా చూడండి, గడ్డి కూడా వచ్చింది తులసి కోటలో. గడ్డి వస్తే మంచిది అంటారు, అవునా? తులసి కోటలో గడ్డి వస్తే మంచిదా? ఎందుకు మంచిది అసలు? పెరగొచ్చా? ఇగో దవనం చెట్టు కూడా ఇక్కడ వస్తుంది చూడండి ఈ తొట్టిలో. ఇందులోనే తమలపాకు చెట్టు ఉంది, నల్ల పసుపు చెట్టు ఉంది, ఇంకా పక్కనే మామిడి చెట్టు ఉంది. అది కూడా ఒక పెద్ద తొట్టిలో పెట్టాలి. ఇంకా డైలీ వ్లాగ్లో వచ్చి సాయంత్రం ఇంకా పిల్లలు స్కూల్కి వచ్చిన తర్వాత గోధుమలు తీసుకుని ఉండే మేము జనరల్ స్టోర్లో 4 kgs. ఇంకా అవి క్లీన్ చేస్తున్నాను, చెరుగుతున్నాను. అందులో మట్టి పేడలు ఉన్నాయి. మట్టి పేడలు ఉంటే మనం ఒక్క మట్టి పేడ ఉన్నా కానీ పిండి అంతా చపాతీ అంతా మట్టి వస్తుంది. అందుకని చెప్పి జాగ్రత్తగా ఏరుతున్నాను. డీమార్ట్లో మొన్న తీసుకున్నప్పుడు అసలు ఏ మట్టి పేడ ఒక్కటి కూడా లేకుండే, నీట్గా ఉండే గోధుమలు. అయితే షాప్లో తీసుకున్నాము, చూడండి మట్టి పేడలు చిన్నగా వెళ్తున్నాయి. చూసుకోకుండా మంచిగా ఉన్నాయని వేస్తే చపాతీ ఒక్కొక్క చపాతీ ఇంకా అంతా మట్టి ఉంటుండే, తినలేకపోయే వాళ్ళని. ఒకసారి అట్లానే అయింది. అందుకే అసలు ఎంత క్లీన్ ఉన్నా సరే మళ్ళీ ఒకసారి చెరుగుతాను. చెరిగి చూసి ఇంకా గిర్నీకి ఇస్తాము, పిండి గిర్నీలో. చూడండి, ఇంకా చెరిగినాను అంత ఏం లేకుండా. లక్షిత కూడా నేను కూడా ఇస్తా మమ్మీ ఇట్లా అంటే సరే ఇయ్యి అని చెప్పి ఇస్తున్నాను. అలా ఒక చిన్న పనులు చేపిస్తుంటే అది ఎట్లా చేయాలని తెలుస్తూ ఉంటుంది. కింద పడకుండా జాగ్రత్తగా వేయమని చెప్తున్నా, వేస్తుంది. ఇంకా వీడైతే సత్తాయిస్తాడు చూడండి. లాస్ట్కి అయితే వచ్చేసింది కింద పడకుండా వేయడము. ఫస్ట్ టైం వేస్తే ఇంకా కింద పడుతుంది. మళ్ళీ ఎక్కిపించిన ఆమెతోటే మళ్ళీ సెకండ్ టైం వేసింది, జాగ్రత్తగా వేసింది. ఇంకా ఇట్లా ఆడుకోవడం ఇష్టం ఈమెకి. ఆడపిల్లలు ఏంటో ఏమో కానీ ఇట్లా ఆడుకుంటూ ఉంటారు, బియ్యంతో, గోధుమలతోటి, పిండితోటి. ఇంకా పిండి గిన్నెకి వెళ్ళినాము, పిల్లల్ని తీసుకొని వెళ్ళినా. ఇంకా వాళ్ళు కూడా టైంపాస్ అవుతుంది కదా, నడిపించుకుంటా తీసుకెళ్తా అనమాట. పసుపు అయినా గోధుమ
అదే అడుగుతున్నాను. అరిసె పిండి వేస్తారా మరి గిర్ని మిషన్ ఉందా మీ దగ్గర అని అడిగితే లేదమ్మా అని చెప్పిండు ఆయన. ఇంకా వేరే సైడ్ కూడా ఉంది అరిసెలకు మిషన్ ఉంటుంది ఆ సపరేట్. ఇంకా పిల్లలు చూస్తున్నారు. ఈ చిన్న చిన్న వాళ్ళకి హ్యాపీనెస్ అనిపిస్తుంది అనమాట. ఇట్లా ఎప్పటికీ ఫ్యూచర్లో కూడా గుర్తు చేసుకుంటారా మేము చిన్నప్పుడు పిండి గిన్నెకి వెళ్ళేటోళ్ళము ఇట్లా అని గుర్తు చేసుకుంటారు కదా. నేను కూడా అట్లనే గుర్తు చేసుకున్నా. చిన్నప్పుడు పిండి గిన్నెకి వెళ్తే అక్కడ కలర్ కలర్ పిప్పర్మెంట్లు ఇచ్చేటోళ్ళు, అదే గుర్తు చేసుకున్నా. సబ్స్క్రైబ్.